ఏదన్నా ప్రాబ్లం ఉందా, ప్రార్థన చేసేయి, అప్పచెప్పు. వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. నన్ను నమ్ముతున్నావా? ఏం బస్ డ్రైవర్ని అడిగి నమ్మినంత మాత్రం నువ్వు నమ్మలేవు నన్ను? మరి ఇంకేం, నమ్మితే ప్రశాంతంగా ఉండు. అంటే ప్రభా ఇప్పుడు టెన్షన్గా ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు, పరువు పోతుంది. అరే నేను పోనిస్తానా? ఒకవేళ పోయిందనుకో, యోసేపు పరువు పోయిందాన్ని ఎంతసేపట్లో తీసుకొచ్చాను మళ్ళా? ఒక వీధిలో పరువు పోతే దేశం మొత్తం అతనికి సాష్టాంగ పడేటట్టు చేయలేదా నేను? అన్నీ చూస్తావు, వింటానే ఉంటావు, మళ్ళీ అడిగిన వాళ్ళకి పక్కన వాళ్ళు చెబుతూ ఉంటావు, మన దేవుడు గొప్పోడు అంటావు, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేటప్పటికేమో ఏందో మరి ఇట్ట అయిపోయింది అంటాడు ఆయన. కాబట్టి ఈరోజు మారు మనసు పొందుదాం. ఏడుపు కొట్టు మోకాలు, దిగజారిన మోకాలు, దిగులతోన మోకాలు తీసేసి కాస్త సంతోషంగా కనపడదాం. స్తోత్రం. ఏమండి, ట్రైన్ని నడిపే వ్యక్తిని బట్టి అంత నమ్మకంతో రిలాక్స్ అవుతున్నావే, బస్సు నడిపే డ్రైవర్కి అప్పజెప్పేసుకొని ఈ శరీరాన్ని జాగ్రత్తగా గమ్యస్థానం చేరుస్తాడన్న నమ్మకంతో హాయిగా ఏ ఒత్తిడి లేకుండా నిద్రపోతున్నవే బస్సులో, వాళ్ళకంటే తక్కువ వాడా దేవుడు? అని చెబుతుంది. నిజంగా ఒరిజినల్గా మన జీవితాన్ని 100% తీసుకెళ్ళి ఆయన చేతుల్లో నిజంగా పెడితే నీ సంతోషాన్ని నీ సమాధానాన్ని ఎవ్వడూ తీసేయలేడు. అంత హ్యాపీ ఉంటుంది లైఫ్కి. ఆయన కోరింది కూడా అదే. ఎప్పుడైతే నీవు నా యందు విశ్వాసం ఉంచావో ఇక చింతలు నువ్వు పడొద్దు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని స్పష్టంగా 2 సార్లు చెప్పాడు. దేనిని గూర్చి చింతింపకుడి కానీ, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, నాకెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన కాలమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు మీ నెత్తినే పెట్టుకోండి, మొత్తం ఆయన మీద వేసేయండి అన్నాడు. యెషయాలో అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతువు అంటాడు. అరణ్య యాత్రలో నా రాజా 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 ఆమేన్ యేసు రాజా 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 స్తోత్రం యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 ఆమేన్ యేసు రాజా 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 యేసు రాజా. దేవునికి మహిమ. ఆయన మీద ఎవని మనసు ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గల. మనసు ఆనుకోవటం అంటే ఏంటి? జీవితాన్ని అప్పజెప్పేయటం. నిజంగా నువ్వు పూర్తిగా దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఇక అనుమతించబడే ప్రతి పరిస్థితి నీకు వేదనగా ఉండదు, విషాదంగా ఉండదు. దాని వెనుకున్న ఆంతర్యం ఏదో ఉందని సమస్య వైపు కాదు, కానీ దాన్ని రప్పించిన దేవుని వైపు చూసి సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. వారు బహుశ్రమల చేత పరీక్షింపబడగా, అది గుర్తుపడతారండి. దేవా, నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నావా నాయనా? నా నమ్మకత్వాన్ని పరీక్షిస్తున్నావా? ఈ శ్రమలను రప్పించి నేను ఏడుస్తానో, నవ్వుతానో, సంతోషంగా ఉంటానో, ఏడుపు కొట్టు ముఖం వేసుకొని దిగజారిన ముఖంతో దిగులుగా ఉంటానో అని కనిపెడుతున్నావా? నువ్వు నాకున్నావు దేవా, నువ్వు నాకున్నావు దేవా. సమస్తమును చూస్తున్న దేవుడో, మోస్తున్న దేవుడో నువ్వున్నావు. నాకు చింత లేదు. భయమన్నది ప్రేమతో. ఏమండి, నిజంగానే మీరు అట్టున్నారా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజంగానే అట్టున్నారా? ఒకవేళ అలా లేకపోతే లోకస్తులకి మనకి తేడా ఏముంది? లోకస్తులకి మనకి తేడా ఏంటి?
వాళ్ళేమో అన్నీ బాగున్నప్పుడు నవ్వుతారు, పరిస్థితులు తేడా పడితే ఘోరంగా ఏడుస్తారు. కానీ మనది రివర్స్. బాగున్నా బాగా లేకపోయినా అన్నిట్లో సమస్యనే కాదు, దాని వెనుకున్న దేవుని నడిపింపును, దేవుని కదలికను చూసి సంతోషిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు సంతోషించారని రాస్తుంది ఫస్ట్ పాయింట్. ఎక్కడో చోట బహుశ్రమల వలన పరీక్షింపబడగా వారు అత్యధికముగా సంతోషించారట. రాసుకో, గుర్తు. పరీక్ష, అతిశ్రమలు, బహుశ్రమలు నిన్ను చుట్టుముట్టి పరీక్షకు నువ్వు నిలిచినప్పుడు అత్యధికంగా సంతోషించాలి. అంతేగాని కూర్చొని నువ్వు వేడిసి నువ్వు సీదేసి పక్కన వాళ్ళు ఏడిపించకూడదు. ఆ కఠిన పరిస్థితులలో సైతం నీ ముఖంలో ఉన్న ఆనందాన్ని అన్ని జనులు చూసి ఆశ్చర్యపోవాలి. ఎంత నిరీక్షణ ఉంటే, తన దేవుని పట్ల ఎంత అచంచల విశ్వాసం ఉంటే, ఆయన ఎంత సర్వశక్తి గలవాడైతే ఇంత నిబ్బరంగా ఉన్నారు వీళ్ళు, ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు అని ఆశ్చర్యపోయి నీ ముఖంలో కనపడేటువంటి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని బట్టి, తన దేవుని బట్టి ఈ వ్యక్తికి ధైర్యం కలిగింది కనుక ఆ దేవుడు నాకు కావాలని పరిగెత్తుతాడు అన్ని జనుడు. అది రెండవది, ఆ నామమును బట్టి శిక్ష పొందినందుకు సంతోషించారట. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యములో ఆ నామము నిమిత్తము, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవునికి మహిమ. హల్లెలూయా. గమనించారా? ఆ నామమును బట్టి అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున సంతోషం పొందారంట వాళ్ళు. ముందు చెప్పిన వాళ్ళేమో శ్రమల వల్ల పరీక్షింపబడినప్పుడు ఆ బహుశ్రమలలో అత్యధికముగా సంతోషపడ్డారు. ఒకటి. రెండవది, ఎక్కడ సంతోషించారు వీళ్ళు? దేవుని నామము నిమిత్తం అవమానం పాలైనందుకు సంతోషపడ్డారట. ఈ ధన్యత నాకు కూడా లభించింది. దేవుని నామాన్ని బట్టి నేను కూడా చాలా తిట్లు తిన్నా. దేవునికే మహిమ. అందుకు నన్ను పాత్రుడిగా ఎంచిన నా దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. ఒక్కొక్క అన్యుడు పాపం వాడికి నొప్పి పుట్టి ఒక్కొక్కడు అన్న మాటలు దేవునికే మహిమ. కానీ ఆ నామము నిమిత్తం దూషణ పొందడానికి, నన్ను పాత్రునిగా చేసినందుకు, ఆ నామము నిమిత్తం కొంత అవమానాన్ని పొందడానికి, నిజంగా నన్ను అర్హునిగా భావించినందుకు నా దేవునికి సర్వదా కృతజ్ఞుడను. మరి అందరికీ దక్కిద్దా ఆ ధన్యత? నా నామం కోసం దూషణ భరించాడురా వీడని రేపు ఈ దూషణలన్నీ నాకు భూషణాలుగా అలంకరింపజేస్తాడు ఆయన. అదే ఇందాక పాడిన పాట. నీపై నిందను తొలగించగా తలగా నిన్ను దూషణలన్నీ అది హృదిలో చేదుని మధురము చేయగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నువ్వేం ఫీల్ కావకపోరా? జీవగ్రంథంలో ఉంది చూడు, పరలోకంలో నీ పేరుంది చూడు, దాన్ని బట్టి నువ్వు నిత్యము సంతోషించమన్నాడు. భూమి మీద ఉండటం అయితే ఉన్నావు, కానీ నువ్వు పూర్తిగా అక్కడి వాడివి, అక్కడి దానివి. నీ పేరు అక్కడుంది. ప్లాట్లో నీ పేరు రాకపోతే దిగులా? అపార్ట్మెంట్లో నీ పేరు మిస్ అయితే దిగులా? పోనీ. డ్వాక్రాలో నీ పేరు లేకపోతే దిగులా? పోనీ. ఇంకెక్కడెక్కడ మిస్ అయితే ఏడుతారు? సెలెక్ట్ అయిన వాళ్ళలో నీ పేరు లేకపోతే దిగులా? పోనీ.
పాస్ అయిన వాళ్ళలో నీ పేరు లేదా? పోనీ, నీ పేరు అక్కడుంది. ఎక్కడుంది? అక్కడ అక్కడ లోన్కి పెట్టుకున్న వాళ్ళు నీ పేరు రాలేదా? పోనీ, పని కట్టుకొని చెడగొట్టారు అన్నయ్య నాకు లోన్ లేకుండా. ఏడిశారు. ఆ లోన్లో 1 లక్ష 2 లక్షలు వస్తాయి, లేదా 4 లక్షలు వస్తాయి. వాళ్ళు చెడగొట్టినందుకు నీకు 4 లక్షలు 40 లక్షలు ఇంకో రకంగా ఇస్తాడు ఏసయ్య. వాళ్ళన్నా తిరిగి కట్టాలా, నువ్వు కట్టకుండా ఇస్తాడు నీకెందుకు? నోరు మూసుకొని సంతోషించు. పరలోకమందు నీ పేరు ఉంది, పరలోకంలో ఉంది నీ పేరు, సంతోషించన్నాడు. ఎక్కడున్నాడు? లూకా సువార్త 10వ అధ్యాయం 20. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా ఉన్నాయి మనం దేన్ని బట్టి సంతోషపడాలో. ఆ ఒక్క ముక్క కూడా, చివరి ముక్క కూడా చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త, ఇది 4వది, ఇప్పుడు చెప్పబోయేది 4వది. దేన్ని బట్టి సంతోషపడాలో చెప్తున్నాడు చూడండి. 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదువు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అబ్బా, పరలోకంలో మీ పేరుందన్నాడు, పరలోకంలో మీ ఫలం అధికమైందన్నాడు, పరలోకంలో ఆ నామం నిమిత్తం అవమానం పొందినందుకు మీకు కిరీటం ఉందన్నాడు. ఏమండి, బహుశ్రమలలో మీరు సంతోషించుట వలన పరీక్షలో మీరు పాస్ అయ్యారు, మీరు జయం పొంది దేవుడిచ్చేవన్నీ కూడా స్వతంత్రించుకుంటారన్నాడు. ఈ 4 లభిస్తాయి. బహుశ్రమలలో మీరు పరీక్షింపబడ్డప్పుడు సంతోషించినట్లయితే, విశ్వాసమందు స్థిరులై ఉన్నట్లయితే, దానికి ప్రతిగా మీకు అక్కడ ఏముంది? ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత నీకు కలుగుతాయి అన్నాడు. నా విశ్వాసమే, అది మీకు తెలుసు కదా. ఇంకా చాలు, అయిపోయింది. శ్రమల యందు సంతోషిస్తే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత. 1, ఆయన నామం నిమిత్తం అవమానం పొందితే అక్కడ బహుమానం, దూషణలకు ప్రతిగా భూషణాలు. భూషణాలు అంటే ఏంటి? భూషణాలు అంటే ఏంటండి? ధరిస్తామే ఆభరణములు, వాటిని భూషణములని కూడా అంటారు. దూషణలు అంటే తిట్లన్నీ నీకు ఆభరణాలుగా ధరింపజేస్తాడు. ఆ తిట్లు ఆభరణాలుగా మారిపోతాయి, అలంకారాలుగా మారిపోతాయి. ఎక్కడా? ఇక్కడే ఉండదు అన్నయ్య, ఏడు కూడా. 3వది, ఇక్కడ నీ పేరు అన్నిట్లో రాలేదని, ఏమండి, ఇక్కడ ఏదో మిస్ అయిందని, ఏదో అయిపోయిందని ఏం చింతపడొద్దు. నీ పేరు అక్కడుంది. మనుషులు నిన్ను గుర్తించకపోయిననేమి, దేవుని ఎదుట గ్రంథంలో నీ పేరు ఉంది. హ్యాపీగా ఫీల్ అవ్వు, సంతోషించు. ఎందుకంటే అసలు ఇవన్నీ పొందాలంటే ముందు అక్కడ పేరు ఉండాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో, రైట్, నీ పేరు అక్కడ ఉంది. హ్యాపీ. 4వది, ఆయన నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, కూర్చొని ఆడవండి అన్నాడా? సంతోషించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకములో అధికమగును అన్నాడు. మీకేది నిర్ణయించాడు ఆ ఫలము డబల్ అయిపోయింది. కాబట్టి సంతోషాన్ని గురించి మాట్లాడుతూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని చెప్పి, భక్తులు ఏ స్థితిలో సంతోషంగా ఉన్నారో కొన్ని సాక్ష్యాలు, యేసయ్య దేన్ని బట్టి సంతోషపడమన్నాడో కొన్ని సాక్ష్యాలు మీకు చూపించా. మొత్తం మీద శ్రమలలోనే సంతోషించడానికి ఫిక్స్ అయిపోయిన వాడికి, సహజంగా అందరూ శ్రమల్లో ఏడుతారు. మనం శ్రమలను బట్టి సంతోషపడదామని మెంటల్గా ప్రిపేర్ అయితే ఇక మనకి ఏం శ్రమ అనిపించిద్దిగా? శ్రమ కాదిక.
శ్రమ కూడా మేలుగానే మారిపోద్దగా. ఇది అర్థమైతే, ఈ విషయాలు అర్థమైతే ఇక దిగజారిన మోకాలు వేసుకొని దిగులుగా నువ్వు కనపడవు. సేవ చేసేవాళ్ళైనా, సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, ఎవరైనా దేవుని మీద ఎవరైతే పూర్తిగా అనుకుంటారో వాళ్ళ సంతోషం అన్ని వేళలా స్థిరంగా ఉంటుంది, అన్ని కాలాలలో స్థిరంగా ఉంటుంది, అన్ని పరిస్థితుల్లో స్థిరంగా ఉంటుంది. ఇక్కడే కాదు, అక్కడ కూడా. కాబట్టి ఇది చాలా కీలకమైంది, ఈ సంతోష వదనం అనేది. ఇద్దరు ఎదురుపడ్డప్పుడు వందనములు చెప్పుకోవటం మర్యాద, అవునా? ఒకరినొకరు పలకరించటం మర్యాద, ఒకరినొకరు ప్రోత్సహించటం, గౌరవించటం, మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం మనందరికీ తెలిసిన సంగతులే. ఎవరైనా ఇంటికి వస్తే క్రొత్త వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వటం మర్యాద. ఇవన్నీ తప్పకుండా మనం చేస్తాం, చెయ్యాలి. వీటితో పాటు ఒక దేవుని బిడ్డగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లాగా నువ్వు కనపడాలి. ఇది ముగింపు. అసలు ఈ మనిషికి బాధే ఉండదా? అసలు ఈ మనిషికి బాధ ఉండదా? ఈడే మనిషిదా నాయన, ఎప్పుడన్నా చూడు ఇగిలిస్తానే ఉంటాడు. నాకు అర్థం కాదు, ఏం జీవితం రా ఈ జీవితం అనుకోవాలా. ఇగిలిస్తా అంటే ఊరకేదో ఎగిలి నవ్వులు నవ్వటం కాదు. ఫేసులో నిజంగా లోపల సంతోషంగా ఉన్నవాడి ముఖంలో వెలుగు ప్రత్యేకంగా కనపడుతుంటుంది. దాంతో చాలా అవసరం ఉంది. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నాడు. అది ఎంత ముఖ్యమైతేనో ప్రార్థనకు పైన ఆ మాట వాడాడు. ఎల్లప్పుడూ ఎడతెగక. అంతే. ఏదన్నా ప్రాబ్లం ఉందా, ప్రార్థన చేసేయి, అప్పచెప్పు. ఇంకేంది, నువ్వు హ్యాపీగా ఉండు, చింత వదిలేసాయి, నా మీద వేసాయి. వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. నన్ను నమ్ముతున్నావా? ఏం బస్ డ్రైవర్ని అడిగి నమ్మినంత మాత్రం నువ్వు నమ్మలేవు నన్ను? మరి ఇంకేం, నమ్మితే ప్రశాంతంగా ఉండు. అంటే ప్రభా ఇప్పుడు టెన్షన్గా ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు, పరువు పోతుంది. అరే నేను పోనిస్తానా? ఒకవేళ పోయిందనుకో, యోసేపు పరువు పోయిందాన్ని ఎంతసేపట్లో తీసుకొచ్చాను మళ్ళా? ఒక వీధిలో పరువు పోతే దేశం మొత్తం అతనికి సాష్టాంగ పడేటట్టు చేయలేదా నేను? అన్నీ చూస్తావు, వింటానే ఉంటావు, మళ్ళీ అడిగిన వాళ్ళకి పక్కన వాళ్ళు చెబుతూ ఉంటావు, మన దేవుడు గొప్పోడు అంటావు. మళ్ళీ నీ దగ్గరకు వచ్చేటప్పటికేమో ఏందో మరి ఇట్ట అయిపోయింది అంటాడు ఆయన. కాబట్టి ఈరోజు మారు మనసు పొందుదాం. ఏడుపు కొట్టు మోకాలు, దిగజారిన మోకాలు, దిగులతోన్న మోకాలు తీసేసి కాస్త సంతోషంగా కనపడదాం. స్తోత్రం. అబ్బా అస్సలు మీ మోకాలు వెలిగిపోతుంది. ఆ లైవ్లో ఉన్న వాళ్ళ మోకాలు ఎట్టున్నాయో మరి. నా ముందు నవ్వండి, మీ ఫ్యామిలీస్లో కూడా నవ్వండి, కుటుంబాల్లో కూడా నవ్వండి. సంతోషంగా ఉండండి, భరోసాగా ఉండండి, ధీమాగా ఉండండి, దేవుని బట్టి ధైర్యంగా ఉండండి. ఈ మెట్లో నువ్వు ఉంటేనే అనేక మందిని ధైర్యపరచగలుగుతావు, దిద్దుబాటు చేయగలుగుతావు, ఊతమియ్యగలుగుతావు, ప్రోత్సహించగలుగుతావు. అనేక మందికి ఒక ఆదరణకరమైన పాత్రగా మారుతావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఒక్కోసారి టెన్షన్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు వచ్చి ఉంటాయి. నేనే ఏం చేయాలా అని నలుగుతూ ఉంటా. ఈ ప్రెజర్లో నేనుంటే కొంతమంది సమస్యలు తీసుకుని ఏడుచుకుంటా నా దగ్గరికి వస్తారు. ఆల్రెడీ అదే సీన్లో ఉంటాను నేను ఆల్రెడీ నలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏడుచుకుంటూ వస్తారు. ఇప్పుడు వాళ్ళే ఏడుపు కొట్టు మోకాలు వేసుకున్నప్పుడు నేను కూడా ఏడుపు కొట్టు మోకం వేసుకొని అట్టున్నాను అనుకో, ఇంక వాళ్ళు వస్తారా? వాళ్ళు ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని వచ్చినా నేను నవ్వుతా కనపడితే రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళగలుగుతారు. నేను కూడా ఏడుపు కొట్టు మోకం వేసుకొని ఏంది అన్నాను అనుకో, ఏం లేదు అన్నయ్య అని ఓడిపోతారు. అట్లా కూడా టెస్ట్ చేసి చూసే కొంతమందిని. చిరునవ్వు నవ్వినప్పుడు ఎట్లా వస్తున్నారు దగ్గరికి, నవ్వు లేకుండా ఏంది అన్నాను అనుకో, ఏం లేదు. ఏ టైపు ఫీలింగ్ ఇస్తే ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
అందుకే సాధ్యమైనంత వరకు ప్రెజర్స్ చాలా ఉంటాయి, ఒత్తిళ్ళు చాలా ఉంటాయి. అయినా అవన్నీ మోసేది నేనా? పెద్ద ఆయన ఉన్నాడు అన్నీ చూసుకునేవాడు. నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. గనుక నాకేమీ కొదువా నాదుడుండా అనుకుంటా యేసునందు విశ్వాసం ఉంచి సంతోషంగా ముందుకు సాగండి. ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని ఉండవాకండి. ఎల్లప్పుడూ ఏం చేయండి? ఏడవండా. రండి మోకాళ్ళ మీదకి. దైవజనురాలైన ముఖంలో ఏముండాలా? సంతోషం. ఈరోజు దేవుడు ఆ విషయాన్ని స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. డిఎల్ మూడీ గారు అన్న మాట, దిగులుగా దిగజారిన ముఖాలతో ఉండేవాళ్ళు ఆత్మలను రక్షించలేరు అని. దిగజారిన ముఖాలు తీసేద్దాం, దిగులు విచారాలు కొట్టేద్దాం, అన్నిటికీ చాలిన మన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతున్నాడు. నువ్వు నిజంగానే దేవుని మీద ఆనుకున్నావా? నువ్వు నిజంగానే దేవుని మీద ఆధారపడ్డావా? నిజంగానే నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించావా? మరి అప్పగిస్తే ఆయన కదా టెన్షన్ పడాలి, ఆయన కదా, నువ్వెందుకు? నడుపుతున్న డ్రైవర్ కదా అన్ని టెన్షన్స్ ఫేస్ చేయాల్సిందే. బస్సులో కూర్చున్న నీకెందుకు? అది గుర్తించాల్సింది. నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించావు. నీకు అప్పగించిన కర్తవ్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నావు. శక్తి లోపం లేకుండా నీ వంతు ప్రయాసంలో పడుతున్నావు. ఫలమిచ్చేవాడు ప్రభు. ఎందుకు కృంగిపోతున్నావు? నువ్వే కృంగిపోయి దిగజారిన స్థితిలో కనపడితే నీ తోటి వారిని ఎలా రక్షిస్తావు? వాళ్ళు అడగొద్దా నిన్ను? ఇంత సంతోషంగా ఉన్నావు, కారణం ఏంటి? ఎలాంటి ప్రతికూలతల్లో కూడా ఇంత భరోసాగా, ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉంటున్నావు, కారణం ఏంటని అడగొద్దా? అడగాలి అంటే నువ్వు ఎలా ఉంటే అడుగుతారు? ఆ మెట్టు నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయి.